आदाब नाजरीन, TSN न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम तफसीलात पर। TSN न्यूज़ में आप सभी का इस्तकबाल है। पार्क लैंड पर कब्जा। कांग्रेस पार्टी के सीनियर लीडरों ने पालुगु चेरू महेश राजेंद्र नगर सर्कल के डिप्टी कमिश्नर रवि कुमार से मिलकर शिकायत की है कि राजेंद्र नगर सर्कल ऊपरपल्ली में सोली चायर ग्लोबल स्कूल के अहाते में 10 करोड़ मालियत के 1011 गज पार्क की जगह की हिफाजत की जाए, इसे लोगों के लिए मुफीद बनाया जाए। पार्क साइट की सर्विस रिपोर्ट के साथ जना चैतन्य हाउसिंग सोसाइटी की जानिब से सर्कल के अहदेदारों को दी गई गिफ्ट डीड जेरोक्स डिप्टी कमिश्नर रवि कुमार को सौंपी गई। पार्क की जगह पर कब्जा करने वाले सोली चायर ग्लोबल स्कूल के मुंतजमीन ने इसमें स्विमिंग पूल बनाकर दीवार लगाकर कब्जा कर लिया। इन्होंने कहा कि इस जगह की इंक्वायरी की जाए और पार्क की कीमती जगह की हिफाजत और इसे मुकामी लोगों के लिए कारआमद बनाने के लिए बोर्ड लगाया जाए। पार्क की जगह पर कब्जे को नजरअंदाज ना करें। राजेंद्र नगर सर्कल के डिप्टी कमिश्नर रवि कुमार ने कहा कि पार्क की हिफाजत के लिए हर तरह के इक़दाम किए जाएंगे। आइए देखते हैं इस खुसूस में मजीद तफसील हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए TSN न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ఉప్పర్పల్లి గ్రామంలో సర్వే నంబర్ 142, 143 దాదాపు ఇక్కడ ఒక పెద్ద వెంచర్ జనచైతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది. అందులో భాగంగానే జనచైతన్య వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఊడలేఅవుట్ చేసినప్పుడు పార్కు కానీ MNTC కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వారు మరి గవర్నమెంట్కి చేయాల్సిన ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ C షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ డీడ్లో ఉన్న C షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు, ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేసు, 40 ఫీట్ రోడ్డు ఊడలేఅవుట్లో ఉన్న ప్లేసు, 1011 గజాల ఈ యొక్క ప్లేసు సోలిటర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళకున్న టైటిల్, వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది. ఇది ఇల్లీగల్గా, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఇది పూర్తిగా GHMC ఆధీనంలో ఉన్న పార్క్. ఇది ఊడా లేఅవుట్లో ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద FIR అయ్యిందని అన్నారు. మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు. కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో నేను చాలా లోతైన విశ్లేషణ చేశాను. డాక్యుమెంట్ ప్రకారం చూసినా, లేఅవుట్ ప్రకారం చూసినా, సర్వే చేయించడం జరిగింది. అన్ని రకాలుగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా దీని విషయంలో మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము, నోటీస్ ఇస్తాము. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని చూస్తాము. లోవర్ కోర్టులో ఎక్కడనో